తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్ నమస్తే సార్, చక్రధర్ గారు. నమస్తే అండి సార్. చక్రధర్ గారు, చాలా మంది అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, అంటే చాలా మంది ఎలా ఉంటారంటే వెంటనే వాళ్ళకేదో ఇన్వెస్ట్మెంట్ చేయాలనిపిస్తుంది. సరే ఏదో ఒక 4-5 మంచి బెస్ట్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం అని చెప్పి వెంటనే గూగుల్లోకి వెళ్ళి టాప్ 10 ఫండ్స్ టాప్ 5 ఫండ్స్ చూసేసి వెంటనే సెలెక్ట్ చేస్తారు. ఏదో గూగుల్లో కొన్ని రివ్యూస్ ఏదో ఉంటాయి, వెంటనే చూసి ఇన్వెస్ట్మెంట్ చేసేస్తుంటారు. ఆ తర్వాత చేతులు కాల్చుకుంటుంటారు. అయితే ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నప్పుడు ఒక ఫైనాన్షియల్ అడ్వైజరు, ఒక ఫినాన్స్ ప్రొఫెషనల్ సపోర్ట్ అనేది ఎంతవరకు అవసరం అంటారు? ఏ విధంగా ఇంటర్నెట్లో ఉండే సమాచారం అంటే ఏదేదో గూగుల్లో ఉంటుంది, ఎందుకంటే గూగుల్ అనేది కూడా ఆ సంవత్సరంలో వచ్చిన ఆ ఫండ్స్లో రిటర్న్స్ చెప్తుంది, కానీ అంటే అది కాన్స్టెంట్గా ఏది చెప్పదు. అంటే ఈ ఇయర్ వచ్చింది దాన్ని ప్రైమరీగా తీసుకుంటుంది. సో మరి ఇట్లా కొన్ని రివ్యూస్ లాంటివి చూసి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్గా ఏంటంటే చాలామంది ఫాలో అయ్యేది ఇదే, ఒక అడ్వైజర్ని సంప్రదించకుండా వాళ్ళగా టాప్ 5 ఫండ్స్ ఏదని ఒక వాల్యూ రీసెర్చ్ కావచ్చు, ఒక మనీ కంట్రోల్ కావచ్చు, ఒక మ్యూచువల్ ఫండ్స్ ఇండియా వెబ్సైట్ కావచ్చు, లేదా ఒక గ్రో యాప్ కావచ్చు, అలాంటి వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే సాధారణంగా మా దగ్గర ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మనం కలుస్తున్నారు. ఇవాళ కొంచెం మాకు అనుకున్న రిటర్న్స్ రావట్లేదండి, మీరు సజెస్ట్ చేయండి అని చెప్పి. సో మనం కనుక వాళ్ళ చూస్తే ఏముంటాయి ఫండ్స్ వాళ్ళ దగ్గర అంటే, ఒక క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ కావచ్చు, లేకపోతే ఒక మన పెరిక్ వాళ్ళ ఫ్లెక్సీ క్యాప్ కావచ్చు, ఎక్కువ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎందుకు వీటిలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ఆ సంబంధించిన యాప్స్ అన్నీ కూడా ఈ ఇయర్ టాప్ పర్ఫార్మింగ్ ఇవి వచ్చాయి కాబట్టి అవి రికమెండ్ చేస్తున్నారు. సో అలా ఎప్పుడు రికమెండ్ చేయకూడదు. ఎందుకంటే మనకున్న ఈ 15 years ఎక్స్పీరియన్స్లో మనం ఒక టైంలో సుందరం సెలెక్ట్ మిడ్ క్యాప్ కావచ్చు, అది టాప్లో ఉండేది. ఇప్పుడు ఇవాళ మనం చూస్తున్న ఈ క్వాంట్ స్మాల్ క్యాప్ ప్లేస్లో టీఎస్పీ స్మాల్ క్యాప్ ఎక్సలెంట్గా ఉండేది ఒక టైంలో. మరి వాళ్ళ ఫండ్ ఏది అంటే టాప్ 5 కాదు కదా, టాప్ 25 కూడా లేదు, ఆ ఫండ్ లేదు. అవును, ఎందుకంటే ఒక సంవత్సరం బాగా రిటర్న్స్ ఇచ్చిన ఫండ్ నెక్స్ట్ ఇయర్ ఇవ్వకపోవచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా ఇవ్వకపోవచ్చు. ఒక 10 years తర్వాత చూస్తే మేము అసలు ఆ టాప్ 10లో కూడా ఆ ఫండ్స్ ఉండవు. సో గమనీయంగా పడిపోతూ ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే మనం చూడండి, మనం హాస్పిటల్కి వెళ్తాం. ఎందుకు వెళ్తామంటే మనకి హెడ్ఏక్ వచ్చినా కూడా ఆ హెడ్ఏక్ ఏంటని తెలుసుకోవాలంటే మనం ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిందే. ఆ రూట్ కాజ్ అనేది ఒక డాక్టర్ ద్వారానే తెలుస్తుంది. లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని కూడా మనం సొంతంగా లీగల్ తీసుకోకుండా ఒక అడ్వకేటింగ్ ప్రతి ఒక్క దానికి ఒక ప్రొఫెషనల్ ఎలా ఉన్నారో మనకి ఇందులో ఒక ప్రొఫెషనల్ కూడా ఉంటాం కాబట్టి, ఒక అడ్వైజర్ ఉంటాడు కాబట్టి, సర్టిఫైడ్ యాంఫీ రిజిస్టర్ ఉంటారు కాబట్టి మనం వాళ్ళని అప్రోచ్ అయ్యి ఫండ్స్ని అలా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు దాని చూడండి, ఒక క్వార్టర్లీ ర్యాంకింగ్ చూడాలి, ఒక షార్ప్ రేషియో చూడాలి, ఒక టెరాన్ రేషియో చూడాలి, వాటికి మీన్, మీడియన్, స్టాండర్డ్ డివియేషన్ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మనం ఫండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో అంత టైం మనకి డే టు డే జాబ్ చేసే వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళు కనుక ఒక అడ్వైజర్ని సంప్రదిస్తే మనం వాళ్ళ ద్వారా మనం కొనవచ్చు. కాకపోతే చాలామంది దగ్గర యాక్చువల్గా ఏంటంటే అడ్వైజర్కి ఒక మనం ఎక్స్పెన్స్ రేషియో పెరుగుతుంది కదా. చాలామంది ఎందుకు అప్రోచ్ అవ్వరంటే దీనికి ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువ ఉంటుంది, వాళ్ళు కొంచెం ఏదో బ్రోకరేజ్ వస్తుంది, మనం దాన్ని తప్పించుకోవచ్చు కదా అని చాలామంది డైరెక్ట్ యాప్లో కొంటుంటారు. ఈ మధ్య ఈ డిస్కషన్స్ కూడా వస్తున్నాయి. రెగ్యులర్ మంచిదని, లేదంటే డైరెక్ట్ మంచిదని, లేదంటే డైరెక్ట్ మంచిది కాదనో, రెగ్యులర్ మంచిది కాదనో, ఇలా రకరకాల. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను విష్ణు గారు. ఇప్పుడు ఒక పెద్ద షిప్ ఉంది అనమాట. సో ఆ షిప్ ఏంటంటే ఒక రిపేర్కి వచ్చింది. ఆ షిప్ రిపేర్కి వచ్చినందువల్ల యాక్చువల్గా ఏంటంటే ఒక షిప్ 10 lakhs ప్రాఫిట్ ఇస్తుంది ఆ ఓనర్కి ఎవ్రీ మంత్ ఒక ట్రిప్లో. సో అట్లాంటి షిప్ పనికి రాకుండా ఒక రిపేర్ వచ్చి ఒక షిప్ యార్డ్లో ఉండిపోయింది. ఆయన చాలామంది ఎక్స్పర్ట్స్ని పిలిచారు, చూపించారు, ఇది చూడండి, ఇది రిపేర్ చేయండి అని. చాలామంది వచ్చారు, చూశారు, ఎవరి వల్ల కావట్లే. ఒక 6 months గడిచిన తర్వాత ఆయన అనుకుంటే స్క్రాప్ కమ్మేద్దాం, మనకి ఎటు దానివల్ల షిప్కి లాభం లేదు, షిప్ యార్డ్లో పెట్టినా కూడా దానికి రెంట్ కట్టాలి మనం, కాబట్టి దాన్ని ఒక స్క్రాప్ కింద నమ్మేద్దాం అని ఒక డెసిషన్కి వచ్చారు. అప్పుడు ఆయన పిఏ ఒక అడ్వైస్ ఇచ్చాడు. కాస్త ఒక అడ్వైజర్ ఉన్నాడు, ఒక టెక్నీషియన్ ఉన్నాడు, మంచి టెక్నీషియన్, నాకు కనుక్కున్నాను, ఆయన కొంచెం ఛార్జ్ చేస్తాడు, బట్ ఆయన కనుక చూపించి ఆయన లాస్ట్ ఒక ఆయన చూపించి మనం ఫైనల్ డెసిషన్ తీసుకుందాం అన్నాడు. సరే కదా, ఇన్నాళ్ళు మనం ట్రై చేసినప్పుడు అయితే టెక్నీషియన్తో ట్రై చేయకూడదు, సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని ఆ ఎక్స్పర్ట్ని పిలిచారు. సో ఆ టెక్నీషియన్ ఆ మొత్తం షిప్ని ఒక 3 రోజులు స్టడీ చేసి, ఆ ఇంజన్ అంతా బాగా స్టడీ చేసి, చివరికి ఏంటంటే ఒక హ్యామర్ సుత్తి తీసుకొచ్చి ఆ ఇంజన్ మీద టిక్ టిక్ అని కొట్టాడు. ఇంజన్ స్టార్ట్ అయింది, వర్క్ అయిపోయింది. అప్పుడు బిల్ ఇచ్చాడు. ఎంత అంటే $1,500 ఇచ్చాడు. $1,500 బిల్ ఇస్తే ఆ ఓనర్కి, నువ్వు చేసింది ఏంటి, సుత్తి పెట్టావు, 2 దెబ్బలు వేసావు, దానికి 1,500 ఎందుకు, నాకు కొంచెం ఏదన్నా
బైఫర్కేషన్ చెప్పు అన్నాడు. డిస్కౌంట్ లాంటిది. బైఫర్కేషన్ అసలు ఎందుకు అంత అని. సో ఆ 1500లో ఆ టెక్నీషియన్ చేశాడంటే హ్యామర్ పెట్టి కొట్టినందుకు $50 అంతే. బ్యాలెన్స్ $1450 నా ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పాడు. అంటే ఆ ఇంజన్ మొత్తం నేను స్టడీ చేయాలి, ఎక్కడ కొట్టాలి, ఎంత గట్టి కొట్టాలి అనేది నేను అబ్జర్వ్ చేసుకొని ప్రాబ్లం ఎక్కడుందో ఐడెంటిఫై చేసినందుకు ఇది నేను ఎలా చేయగలిగాను, నా 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వల్ల చేయగలిగాను. కాబట్టి ఈ $1450 నా ఎక్స్పీరియన్స్కి, నా టాలెంట్కి, ఈ $50 నేను కొట్టేందుకు అని అన్నాడు. అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కాబట్టి ఏంటంటే మన డిస్ట్రిబ్యూటర్స్ వల్ల వెళ్తే లాభం నష్టం అనుకుంటారు కానివ్వండి, ఒక అడ్వైజర్కి 20 ఏళ్ళ అనుభవం ఉంది. ఈ 20 ఏళ్ళ అనుభవంలో అంతకుముందు 15 సంవత్సరాల క్రితం ఉన్న ఫండ్స్ ఇవాళ ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మేము కూడా ఆ రోజుల్లో ఎప్పుడైతే ఈ కెరీర్ మొదలుపెట్టామో ఆ రోజుల్లో మేము కూడా వాల్యూ రీసెర్చ్ మీద డిపెండ్ అయిన వాళ్ళమే, ఆ రోజు మనీ కంట్రోల్ మీద డిపెండ్ అయిన వాళ్ళమే, ఆ రోజు టాప్ 5 ఫండ్స్ చూసుకునేవాళ్ళం. సో నా క్లయింట్స్ కూడా మైక్రోసాఫ్ట్లో కానివ్వండి, విప్రోలో కానివ్వండి, పరాక్లో కానివ్వండి, వాళ్ళు కూడా ఈ వాల్యూ రీసెర్చ్, మనీ కంట్రోల్ అని చూసుకునేవాళ్ళం. చూసుకుంటే అప్పుడు ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ ఉండేవి, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ అనేవి ఉండేవి. అప్పుడు ఆ రోజు మేము కొడితే అండి ఆదిత్య బిర్లా వాళ్ళది బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96 ఫండ్ అనేది నెంబర్ 1లో చూపించేది, నెంబర్ 1లో. సో అందరూ మేము అదే చెప్పేవాళ్ళం, కళ్ళు మూసుకొని ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ అండి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96 ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పేవాళ్ళం. 30%, 40% ఇచ్చింది ఆ ఫండ్ ఆ రోజుల్లో. సార్ నెక్స్ట్ రిలయన్స్ వాళ్ళది ట్యాక్స్ సేవింగ్ ఫండ్ ఉండేది, రిలయన్స్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్. ఈ రెండు టాప్ 1, టాప్ 2లో ఉండేవి. 15 years తర్వాత ఆ రెండు ఫండ్స్ ఇవాళ ఎక్కడున్నాయంటే బాటంలో ఉన్నాయి. ఆ రోజు టాప్ నెంబర్ 1, నెంబర్ 2లో ఉన్న ఫండ్స్ ఇవాళ 26th, 25th ప్లేస్లో ఉన్నాయి. రిటర్న్ ఎంత ఇస్తున్నాయంటే 9% ఇస్తున్నాయి. మరి ఒకప్పుడు 30% ఇచ్చిన ఫండ్ ఇవాళ 9% రిటర్న్ ఇస్తున్నాయి. అంటే మీకు ఏమైంది, ఆ రోజు మేము అందరం అనుకున్నాం ఓహో టాప్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవటం అంటే ఇలా సెర్చ్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇప్పుడు అదే చెప్తున్నాం, అంత కాన్ఫిడెన్స్గా మనం చెప్తున్నాము అంటే ఇవాళ ఏవైతే మీ యూనియన్ మనకి క్వాంట్ స్మాల్ క్యాప్ కావచ్చు, పెరిక్ ఫ్లెక్సీ క్యాప్ కావచ్చు, ఇవన్నీ ఇవాళ మీకు నెంబర్ 1లో కనిపిస్తున్నాయి. కానీ మీ 2030-35 కల్లా ఈ ఫండ్స్ అసలు మీకు టాప్ 5లో ఉండవు. కాబట్టి ఏంటంటే ఆ రోజున్న ఫండ్స్ మాకు అనుభవం మీద తెలుసుకున్నాం మేము, ఓహో ఇలా సెర్చ్ చేయకూడదు, ఎప్పుడు కూడా టాప్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది కాదు ప్రాసెస్, నీకు వేరేది ఉంది, ఆ ఫండ్ మేనేజర్ చూడాలి. మీకు రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 5 years బ్యాక్ ఎవరైనా సరే కొడితే గూగుల్లో మంచి ఫండ్ అంటే మెరా యాసెట్ వాళ్ళ ఫండ్స్ వచ్చేవి. మెరా యాసెట్ బ్లూ చిప్ కావచ్చు, అవన్నీ మెరా యాసెట్ బాగా టాప్లో కనిపించేవి. ఎందుకంటే ఒక గోపాల్ అగర్వాల్ ఫండ్ మేనేజర్ ఉండేవాడు. ఇప్పుడు ఆ ఫండ్ మేనేజర్ హెచ్డిఎఫ్సి మూవ్ అయ్యాడు, ఇప్పుడు అక్కడ లేడు. మీరు చూస్తూ ఉంటే 5 yearsలో ఏమైందంటే ఆ మెరా యాసెట్ ఫండ్స్ కొన్ని డౌన్ అవుతున్నాయి. ఆయన ఎక్కడైతే జాయిన్ అయ్యాడు హెచ్డిఎఫ్సి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్, ఇవి బాగా పైకి వెళ్తున్నాయి. సో ఈవెన్ మీ ఫండ్స్ పర్ఫార్మెన్స్ కూడా ఫండ్ మేనేజర్ చాలా కీలకమైన రోల్ ఉంది. సో ఫండ్స్ మీరు ఎప్పుడు కూడా ఓన్లీ ఒక యాప్ ద్వారానో, ఒక వెబ్సైట్ ద్వారానో, లేకపోతే ఎవరన్నా గూగుల్లో చెప్పిన బెస్ట్ టాప్ 5 ఫండ్స్ అలా ఫాలో అవ్వకుండా, ఫ్రెండ్స్ రికమెండ్ చేశారనో అలా తీసుకోకుండా ప్రాపర్ అడ్వైజర్ ద్వారా కనుక మీరు వెళ్ళి ఒక మంచి ఫండ్ మీకు ఏదైతే 12% CAGR ఎవ్రీ ఇయర్ ఇస్తుంది అనుకుంటున్నారో అట్లాంటి ఫండ్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మనం మీరున్న 12 yearsలో మేము కూడా చెప్తాం ఫండ్ మాస్టర్స్ వస్తుంది. మనం ఇవాళ 5 funds మొదలుపెట్టి కంప్లీట్ స్టార్ట్ చేస్తే మీకు 3 years తర్వాత 4 years తర్వాత అట్లీస్ట్ 2 funds అయితే ఖచ్చితంగా మార్చాల్సి వస్తుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవే ఉంటాయి, మైగ్రేషన్ ఉంటుంది, కంపల్సరీ చేయాలి. ఇప్పుడు చూడండి, మనం అలానే అదే ఫండ్లో పట్టు కూర్చుంటే మనకు కరెక్ట్ రాదు, మనం అనుకున్న 1 crore గోల్ రీచ్ కాలేం. కాబట్టి ఏంటంటే ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది పూర్తిగా మీరు అడ్వైజర్ చేతిలో పెట్టి మీరు ప్రశాంతంగా ఉంటే అది మనం అనుకున్న గోల్కి. సో మీతో పాటు అడ్వైజర్ కూడా ట్రావెల్ చేస్తాడు, మీరు ఏదైతే గోల్ ఉందో చేతిలో చేపెట్టుకొని మేము నడిపిస్తాం. కాబట్టి ఆ గోల్ చివరి దాకా మీకు 100% మేము రిటర్న్ అష్యూరెన్స్ ఇస్తాం, ఖచ్చితంగా ఇంత వస్తుంది అని చెప్పి. సో అదేవిధంగా ఈ మధ్య ఈ డైరెక్ట్ రెగ్యులర్ మీద కూడా కొంత డిస్కషన్స్ బాగా వస్తున్నాయి. కొంతమంది ఇదే చేసుకోండి, లేదంటే అదే చేసుకోండి, దీని మీద ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, లేదంటే డిస్ట్రిబ్యూటర్కి సమ్ పర్సంటేజ్ అమౌంట్ వెళ్ళిపోతుంది. అది అంతా ఒక మిత్ అండి, యాక్చువల్గా ప్రూఫ్ అని లేదు. ఇప్పుడు చూడండి, మీరు తిరుపతి దేవస్థానానికి వెళ్ళారనుకోండి, అక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది, అలాగే 300 రూపాయలు టికెట్ పెడతారు, ఇది శీఘ్రంగా అయిపోతుంది, మీకు టైం కలిసి వస్తుంది కదా. ఇప్పుడు మీరు 300 రూపీస్ ఇచ్చి మనం డైరెక్ట్గా దర్శనంకి వెళ్తే మీరు 1.5 hourలో బయటకు వస్తారు, 2 గంటలు బయటకు వచ్చేస్తారు మ్యాక్సిమం. అదే మీరు ఫ్రీ దర్శనం అని చెప్పి లైన్ కూర్చుంటే 18 hours 24 hours కూడా పట్టుతుంది, మీకు ఆ డిఫరెన్స్ ఉంది కదా. సో అడ్వైజర్కి ఫీజు ఇచ్చినందువల్ల ఒక చిన్న పోర్షన్ 0.5% ఇచ్చినందువల్ల మీకు మంచి ఫండ్ వస్తుంది మీ చేతికి, మీరు కోటికలు త్వరగా అవుతారు. మీరుగా సొంతగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ముందు 20 ఏళ్లలో మీకు వచ్చే డబ్బులు కాదు, అనుభవం వస్తుంది. ఆఫ్టర్ 20 years మనం సొంతంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు వచ్చేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే
ఎక్స్పీరియన్స్ వస్తుంది తప్ప రిటర్న్ రాదు. సో మీకు ఆర్ బయింగ్ ఎక్స్పీరియన్స్, మా ఎక్స్పీరియన్స్ మీరు కొనుక్కుంటున్నారు కాబట్టి 20 years ఉన్న మా అనుభవం మీరు కొనుక్కుంటున్నారు కాబట్టి ఆ డిస్ట్రిబ్యూటర్ ఛార్జెస్ అనేది ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ ఫండ్లోకి వెళ్ళండి, మీరు ఖచ్చితంగా కోటీశ్వర్లు అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి విషయాల పట్ల తప్పనిసరిగా మనం కొంత రీసెర్చ్ వర్క్ అనేది చేసుకోవాలి, ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఒక ఫినాన్స్ ప్రొఫెషనల్ సపోర్ట్ అనేది ఎంతవరకు అవసరం ఉంటుంది అని ఇటువంటి అన్ని రకాల అంశాల గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, అవేర్నెస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది ఇది మా రికమెండేషన్ అయితే కాదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ ఫినాన్స్ ప్రొఫెషనల్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.